తీసుకొస్తాం, నిర్భయంగా బయటికి తీసుకొస్తాం. దమ్మున్నాడు చంద్రబాబు, ధైర్యం ఉన్నాడు చంద్రబాబు, నిజాయితీ పరుడు చంద్రబాబు, నీతివంతుడు చంద్రబాబు, వనగాడు చంద్రబాబు. చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా? చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్పవాడు అందరికీ చెప్తున్నా. చంద్రబాబు గాడ్. తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్. ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహం లాగా, తెలుగు వాడి గర్వం లాగా, తెలుగు వాడు తేజస్సు లాగా, నేనున్నా. ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరడానికి అడిగేస్తున్నాను. ఇది రాజకీయ యాత్ర కాదు. దయచేసి రాజకీయంగా గానీ కాంట్రవర్సీగా చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని, ఈ యాత్ర ద్వారా ఏడుకొండల వాడు ఆశీస్సులు పొందాలని, నాతో పాటు నా అడుగు ప్రతి చంద్రబాబు అభిమాని అడుగుది, ప్రతి తెలుగు వాడి అభిమానం అడుగుది. ఈ అడుగు నాది కాదు, ఈ కోట్ల మంది తెలుగు ప్రజల అడుగుది. జై చంద్రబాబు.